ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, రేపు ఉదయం 11 లోపు నీ కోరిక నెరవేరుతుంది. నా మీద నమ్మకంతో శివైన తాకు. శివరాత్రిలోపు శుభవార్త వింటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, శివైన తాకిన నీకు రేపటి నుంచి నువ్వు ఊహించిన అద్భుతం నీ తలుపు తట్టబోతుందమ్మా. ఇప్పుడు నీకున్నవన్నీ సమస్యలే కదా, నువ్వు చెప్పలేనంత బాధ, దిగులు ఉంది కదమ్మా. వెంటనే మోసపోతున్నాను తండ్రి, ఇతరులు నన్ను మోసం చేస్తున్నారని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా. నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది. అందరినీ కూడా సందేహపడుతున్నావు తల్లి. ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా బిడ్డ. నేను నీ తండ్రిని కదా బిడ్డ. ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో ఆలోచనలతో ఉన్నావో అన్నింటినీ కూడా నాతో చెప్పుకో తల్లి. ఈ సమయంలో సరైన సమాధానం నీకు అందిస్తాను. నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు కూడా నేను తీరుస్తాను. నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను తల్లి. అయినా సరే నా మీద నీకు ఇంకా అనుమానం ఉంది కదమ్మా. నాకు కావాల్సింది ఇప్పుడే చేసి పెట్టు బాబాని అడుగుతున్నావు కదా. నన్ను నమ్మి నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నేను చేయవలసింది చేస్తాను తల్లి. నా మీద నమ్మకంతో ఉన్న నీకు నేను ఏది అడిగినా సరే ఇస్తాను తల్లి. మన ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది కదా బిడ్డ. నేను నీ దారిలోకి వస్తున్నాను. నీకు మాట ఇచ్చినట్లుగా అన్నీ నెరవేరుస్తానమ్మా. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావా లేదా పాపం చేశావా అనేది నాకు తెలుసమ్మా. ఎవరైతే నా నామాన్ని తమ నోటి వెంట జపిస్తూ ఉంటారో, ఎవరైతే నా బాధలు శరణాగతి పొందుతూ ఉంటారో, అప్పటినుంచైనా సరే నేను నీతోనే ఉన్నానని గుర్తుంచుకో బిడ్డా. నీ దగ్గర ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా తుడిచివేసి పరిశుద్ధమైన భావాన్ని నీకు కలిగిస్తానమ్మా. నా బిడ్డవైన నీకు అన్నిట్లో కూడా చెయ్యి అందించడానికి ముందుగా నేనుంటాను. అది నా బాధ్యత తల్లి. కనుక అన్నిట్లో కూడా నీకు విజయాలు అందిస్తానని నీకు మాట ఇస్తున్నాను తల్లి. నేను నీకు మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించాను. ఎందుకో తెలుసా తల్లి, నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి మలినాలు కదలకుండా ఉంటాయి. తేటైన నీళ్ళు పైకి తేలుతూ ఉంటాయి కదా తల్లి. అలాగే ఏదైనా నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండాలి బిడ్డ. అప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమయం వచ్చినప్పుడు వాటంతట అవే తొలగిపోతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకుని ఉన్నావు కదా. అన్నీ నాకు తెలుసు బిడ్డ. ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకోమ్మా. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. కాలం అన్నిటినీ కూడా వదిలించేస్తుంది బిడ్డ. నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది. ఈ కాలం ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది. ఎంత నా మాటలతో ధైర్యం చెప్తున్నా సరే నీ మనసు ఏదో కూలిపోయినట్టుగా ఉంటుంది తల్లి. అంతగా ఎదురు చూసి విరక్తి చెందుతూ ఉన్నావు కదా. ఇకపై నీ తండ్రి నీకోసం పనిచేయడం నువ్వు చూస్తావు తల్లి. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇకపై నీ బాబా చేసేదంతా కూడా కేవలం నీకోసమే బిడ్డ. నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా. నీ జీవితంలో కలిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడైతే నా భక్తుల మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారో, ఎక్కడైతే నా బాబా ఉన్నారని నమ్మకంతో నా వాక్కులు వింటారో, నా సాయి మాటల హారతులు ఇస్తూ నన్నే పూజిస్తూ ఉంటారో, నన్నే ఆరాధిస్తూ నా మాటలు వింటూ ఎవరైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా. నన్ను ఎప్పుడైతే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను.
నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను బదులిస్తానమ్మా. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తాను. ఇది నీకు ధన్యవాదాలు బాబాని చెప్పుకునే రోజు కూడా వస్తుంది తల్లి. ఏది వచ్చినా సరే నువ్వు ధైర్యంగా తీసుకునే ధైర్యం నీకు ఉండాలి. అది నీ బాబా ఇస్తున్న సత్యవాకు బిడ్డ. ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరిగి తీరుతుంది. నువ్వు ఏది కోరుకుంటావో అది నీ చేతిలో పెడతాను. నువ్వు అన్నీ అంటే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టి ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తానమ్మా. అతి త్వరలోనే ఏదైనా సరే నీకు నచ్చిన జీవితం నీకు అందుతుంది. అతి త్వరలోనే ఏదైనా సరే నువ్వు ఏం కోరుకుంటే ఆ కోరిక నీ ఇంటి తలుపు తట్టబోతుందమ్మా. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ నా మీదే వదిలేసే తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. అంతా మంచి జరుగుతుంది. నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ. నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, కోల్పోయిన ఆనందాన్ని రేపటి రోజున నీకు తిరిగి ఇస్తానమ్మా. నీ సాయి తండ్రిని నమ్మితే పూర్తిగా నీ సాయి తండ్రి మీద నమ్మకంతో విను. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుంది కదా. నీ మనసు ఎందుకమ్మా ఇంత అలజడిగా ఉంది? దానికి కూడా కారణం నేను చెప్తాను విను తల్లి. నీ జీవితంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. నువ్వు జరిగేది జరగనివ్వు. అస్సలు పట్టించుకోకమ్మా. ఇది జరగలేదు, నాకు ఇది జరుగుతుందా లేదని ఆలోచిస్తూ నీ ప్రశాంతతను కోల్పోవద్దు. నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ ఇంటి చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. నీకు తోడుగా ఎవరూ లేరని, ఎవరూ సహాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా. ఇటువంటి పరిస్థితుల్లో నీకు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో పువ్వులు, కాయలు ఉన్నాయి కదా. వాటిని చూస్తే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ పువ్వులన్నీ కూడా నా బిడ్డ కోసమే నిన్ను పంపినవి. ఈ ఫలాలన్నీ కూడా నా బిడ్డ కోసమే. ఈ పువ్వులు, ఈ ఫలాలు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమే తల్లి. నువ్వు బాగుండడం కోసమే. వీటిని చూస్తే నీకు తెలియడం లేదా చెప్పమ్మా. ఒక్కసారైనా సరే మీ చుట్టూ జరిగేది గమనిస్తే కదా నీకు తెలిసేది నేను నీ కోసం ఏం చేస్తున్నానని. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడుతూ ఉన్నావు. అసలు ఎందుకు తల్లి, ఎందుకు నువ్వు అలా ఓడిపోతున్నావు చెప్పు. ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఎలా అస్సలు ఆలోచించడం లేదు. నీకు ఈ లోకమంటే భయం నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదని అనుకుంటూ ఉంటున్నావు కదా. అలా అనుకుని కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు బిడ్డ. నేను ఎన్నోసార్లు సందేశాలు పంపినా సరే నన్ను నమ్మడం లేదు. ఇప్పుడైనా సరే పూర్తి ధైర్యంతో ఉండు తల్లి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా. ఒకవేళ నా సందేశాన్ని నువ్వు వింటే నీకు ఆనందం, ధైర్యం కలిగి అతి దగ్గరలోనే నీకు విజయం కలిగించేలా చేస్తాను తల్లి. అందుకు తగిన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను. నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ. ఈ శివరాత్రిలోపు ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త అయితే వింటావు. ఆ శుభవార్తతో నీ జీవితము ఊహించినటువంటి మలుపు తిరుగుతుంది బిడ్డ. శివయ్య అనుగ్రహంతో ఇక నుంచి సంతోషంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.